వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేవంత్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జెడ్పీ స్కూల్లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. 721 కోట్ల అభివృద్ధి పనులకి పునాదిరాయి. కాసేపట్లో కేడీఆర్ కాలేజీలో బహిరంగ సభ. పనిచేయడం చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు. ఇప్పటివరకు ఎస్ఎల్బీసీకి ఎందుకు వెళ్లలేదు? కులగణనపై సొంత పార్టీలోనే విభేదాలున్నాయన్న రఘునందన్. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేక విమర్శలు. పాలనలో రేవంత్ సర్కార్ విఫలం, అందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారన్న లక్ష్మణ్. కూటమి సర్కార్ కక్ష సాధింపులకి పాల్పడుతోంది, అందుకే పోసానిని అరెస్టు చేశారు. ప్రభుత్వంపై లక్ష్మీ పార్వతి ఆరోపణలు. రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. విశాఖ పోలింగ్ బాక్సులకి భారీ భద్రత. కరీంనగర్ లో రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ. ఉగాది నాడు గద్దర్ ఫిలిం అవార్డులు. ప్రజాప్రభుత్వం కళని ప్రోత్సహిస్తోంది. శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో బట్టి కామెంట్. ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపణ. పంజాబ్ లో కూల్చివేతలు. బుల్డోజర్లతో డ్రగ్స్ స్మగ్లర్ల ఇళ్లు కూల్చివేత. జలంధర్లో అడ్డుకున్న స్థానికులు. అమలాపురంలో యూట్యూబర్ అత్యుత్సాహం. బాలయోగి గ్రౌండ్ లో బంగారం వెండి దాచారని ప్రాంక్. బంగారం కోసం స్టేడియాన్ని తవ్వేసిన స్థానికులు. హర్యానాలో సంచలనం రేపిన కాంగ్రెస్ మహిళా నేత హత్య. ఉన్నత స్థాయి దర్యాప్తునికి ఆదేశించిన సర్కార్. రోహతక్ లోని హిమాని ఇంటి దగ్గర భారీగా పోలీసులు. హర్యానాలో స్థానిక సంస్థల ఎన్నికలు. కర్నాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి ఖట్టర్. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమీక్ష. రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా. వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. నక్సలైట్ ప్రభావిత ప్రాంతానికి బస్సులు. ఛత్తీస్గఢ్ లోని పమేద్ గ్రామానికి సర్వీసులు. 50 ఏళ్ల తర్వాత తీరిన స్థానికుల కష్టాలు.